హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఈ కర్రీ చూసానండి. దహి బింది మసాలా కర్రీ అంట. చాలా టేస్ట్గా కుదిరిందండి. మా పాప చూసి చేయమంది, చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే సూపర్ అండి. నా ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను. ప్రతిదీ కూడా నేను ఎలా చేశాను ఏంటి అనేది ప్రతిదీ చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఆ బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా సన్న ముక్కలు కాకుండా 2 ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. పెద్ద పెద్ద బెండకాయ అనుకో 3 చేసుకోండి, చిన్న బెండకాయ అనుకో 2 ముక్కలు చేసుకోండి, సరేనా? దానికైతే ఇలాగా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న నైఫ్తో 4 పక్కల 4 ఘాట్లు పెట్టేసుకోండి. అంతే, అన్ని బెండకాయలు అన్నీ ఇలాగే పెట్టుకోవాలి. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను ఈ రెసిపీ. మా పాప చేయమంటే నేను చేశాను, చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఆ బెండకాయల మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, శనగపిండి తీసుకోవాలండి. నేనైతే ఒక 3 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. అదంతా కూడా చేత్తో అంతా మొత్తం వాటికి ముక్కలకంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో ఇలాగా అనేసుకోవాలి. ఈలోపు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 2 గరిటెలు నూనె వేసుకొని ఈ బెండకాయలు వేసుకొని వేపుకోవాలండి. మంట చాలా మీడియం మంటలో పెట్టేసుకొని వేపుకుంటూ ఉండాలి, లేదా అడుగంటిది. ఇది ఏంటంటే శనగపిండి వేసాం కాబట్టి అడుగంటిది. మీడియం మంటలో పెట్టేసుకొని వేపుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. చూసారా, మాడకూడదు. ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఒక 4 పచ్చిమిరకాయలు, ఒక ఎల్లుల్లిపాయలు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. ఇంకో 2 టమాటాలు నేను శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఆ వీడియో అయితే నేను చూపించలేదు. ఇంకా కళాయిలో ఇంకో 2 గంటలు నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఈ రోట్లో నూరుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువైద్దని టమాటా మిక్సీ వేసింది చూపించలేదన్నమాట. 2 ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలర్ మారేదాకా కూడా వేపుకోవాలి ఉల్లిపాయలు. ఈలోపు ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకొని దాన్ని ఉండలు లేకుండా మొత్తం ఇలాగా గరిటతో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, టేస్ట్ అనమాట ఇది. పెరుగు అనేది టేస్ట్ కోసం వేసినట్టున్నారు. చూడండి, ఈలోపు ఆ ఉల్లిపాయలు అంతా మగ్గాక టమాటా, నేను ఇందాక 2 టమాటాలు తీసి మిక్స్ చేసుకున్నాను కదా, ఆ గ్రేవీ అయితే వేసేయాలి. అది కూడా కొంచెం మగ్గాక ఈలోపు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా పెరుగు, అది కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గాక తర్వాత మనం ఇందాక వేపుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ బెండకాయ ముక్కలు వేసుకొని మీడియం మంటలోనే ఇదంతా కూడా ప్రాసెస్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే ఉప్పు, కారం సరిపోతే కారం తర్వాత వేసుకోవచ్చండి. చూడండి, కూర అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.